నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. నువ్వు దేన్ని చూసైతే భయపడుతున్నావో, దేన్ని చూసైతే అది నాకు హాని జరుగుతుంది, ఏ నిరుద్యోగం చూసైతే నువ్వు భయపడుతున్నావా, ఆ నిరుద్యోగం వల్లే నా కుటుంబం నాశనం అయిపోబోతుంది, ఈ నిరుద్యోగం వల్లే నాకేం జాబ్ లేకపోవటం వల్లే నా కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది అనుకుంటున్నావు మన ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న అనారోగ్యాన్ని బట్టి, ఈ అనారోగ్యాన్ని బట్టి నేను పడిపోతాను, నా కుటుంబం నాశనం అయిపోతుంది, నా కుటుంబం ఎవరు లేని దిక్కు తోచని స్థితిలోకి వెళ్తుందని దిగులు చెందుతున్నావేమో నా ప్రియ దేవుని బిడ్డ. నీ వ్యాపారాన్ని చూసి నా వ్యాపారం నాశనం అయిపోతుందని నీలో నువ్వే బాధపడిపోతున్నావేమో, ఎవరికి చెప్పుకోలేని స్థితి నీదేమో నా ప్రియ దేవుని బిడ్డ. కానీ దేవుడు అంటున్నాడు, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు అని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డ. నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నా కానీ, నీ కుటుంబంలో అయి ఉండవచ్చు, నీ చదువులో అయి ఉండవచ్చు, నీ వ్యాపారంలో అయి ఉండవచ్చు, నీ శరీరంలో కలిగే అనారోగ్యాన్ని బట్టి అయి ఉండవచ్చు, ఏదైనా దేవుడి యందు విశ్వాసం ఉంచు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కదా, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదని. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించిన ప్రియ దేవుని బిడ్డ, దేవా నాకు సహాయం చేయండి అయ్యా, ఈ అనారోగ్యంలో, ఈ వ్యాపారంలో, ఈ నిరుద్యోగంలో నాకు సహాయం చేయండి అయ్యా, యేసయ్యా నా చదువులో నాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థించిన ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావో ఆ విషయంలో నిన్ను ముందుకు నడిపించి గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు నా ప్రియ దేవుని బిడ్డ. గనుక భయపడక దేవుడి యందు విశ్వాసం ఉంచి ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్.